హాయ్ అండి, వెల్కమ్ టు శైలజారెడ్డి కిచెన్. ఇదైతే పెసరపప్పు జావ అండి. ఈ పెసరపప్పు సబ్బియ్యం జావ చేసుకున్న తాగితే సమ్మర్లో చాలా తంపుగా ఈ సబ్బియ్యం పెసరపప్పు గంజి ఇలా కాంచుకొని తాగామంటే బాడీ హీట్ని బాగా త్వరగా తగ్గిస్తుంది. ఈ సమ్మర్లో అయితే చాలా శాంతంగా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా తాగుతూ ఉంటూ చేసుకుని ఇది చేసుకోవడానికి పెసరపప్పు ఒక హాఫ్ కప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. చాలా మంచిదండి. పెసరపప్పు వేస్తున్నాం కదా, ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్నామంటే పప్పు కదా, చాలా మంచిది. ఇది దోరగా వేయించుకొని తీసుకొని కుక్కర్లో వేసుకొని కడుక్కోవాలి. సబ్బియ్యము పెసరపప్పు నేనైతే లావు సబ్బియ్యము 2 స్పూన్లు, సన్న సబ్బియ్యం 2 స్పూన్లు తీసుకున్నాను. ఈ సబ్బం అయితే చాలా కోల్డ్గా ఉంటుంది కదా, తంపుగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని జావ కాంచుకున్నామంటే అప్పుడప్పుడు ఇలా తాగుతుంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కోల్డ్గా చాలా బాగుంటుంది బాడీ కూడా. ఇప్పుడు సన్న సబ్బియ్యం 2 స్పూన్లు, లావ సబ్బియ్యం 2 స్పూన్లు వేసుకున్నాను. కావాలంటే ఏదైనా ఒకటే వేసుకోవచ్చు. నేను 2 వేసుకున్నాను. ఈ జావ చాలా కమ్మగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు క్లీన్గా కడుక్కొని 2-3 సార్లు కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ కూగించుకోవాలి. పప్పు బాగా ఉడికిపోతుంది ఇలా కుక్కర్ పెట్టుకొని ఉడికించుకున్నామంటే. ఇప్పుడు వాటర్ వేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నామంటే షుగర్ కొద్దిగా, బెల్లమైన షుగర్ అయినా వేసుకోవచ్చు. అప్పుడు కొద్దిగా షుగర్ వేసుకుంటే కమ్మగా బాగుంటుంది. కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ కూడా, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకుంటే పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఇలా నీళ్ళు కూడా డ్రై అయి ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేరే కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా మిక్స్ అయిపోతుంది సబ్బియ్యము పెసరపప్పు. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పాలు ఒక గ్లాస్ వేసుకోవాలి. ఇందులోకి పాలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మరిగించుకొని కొద్దిగా ఉడికిన తర్వాత పాలు వేసుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను. మరీ పలుచగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. ఈ జావ చాలా తంపుగా ఉంటుందండి. ఇది సమ్మర్లో తాగామంటే. ఇప్పుడు షుగరు మనకి ఎంత కావాలో స్వీట్ అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. కమ్మగా ఉంటుంది తాగడానికి. షుగర్ కూడా ఎక్కువ అవసరం ఏమి ఉండదు. బెల్లం కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇందులోకి. ఇప్పుడు ఒక పొంగించుకొని దించేసుకోవడమే. అంతే, అయిపోయింది పెసరపప్పు జావ. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుని తాగితే చాలా బాగుంటుందండి. కడుపులో కూడా ప్రశాంతంగా బాగుంటుంది. అంతే, చల్లగా అయిపోయింది. గ్లాసులోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనము అప్పుడప్పుడు ఒక వారానికి 2-3 సార్లు ఇలా సమ్మర్లో తాగుతూ ఉంటే చాలా తంపుగా, వేడికి చాలా మంచిది. ఇలా పెసరపప్పు సబ్బియ్యం తాగామంటే. అంతే, అయిపోయింది పెసరపప్పు సబ్బియ్యము జావ. ఇలా చేసుకొని తాగండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మగా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. వారంలో ఒక 2-3 సార్లు ఇలా జావ చేసుకొని తాగామంటే చాలా బాగుంటుంది, తెంపగా మన బాడీకి.